వెల్కమ్ టు CRB9 న్యూస్. పార్వతీపురం మండలం, పార్వతీపురం మన్యం జిల్లా, ములగ పంచాయతీ నుంచి వెలగవలస పంచాయతీ విడిపోయిన తర్వాత వెలగవలస పంచాయతీకు అభివృద్ధి జరగడం లేదు అని గ్రామ ప్రజలు నిరసన తెలియజేశారు. పంచాయతీకి ఉపాధి పని కూడా కల్పించడం లేదు అని CPM పార్టీలో వెలగవలస గ్రామ ప్రజలందరం CPM పార్టీలో కలిసిన తర్వాత మాకు ఉపాధి పనులు కల్పించారు. CPM పార్టీ నాయకులు పి. రాము, మహిళా అధ్యక్షురాలు పి. వరాలు ఈ నాయకులు సమస్యలను పంచాయతీ ప్రజలతో కలిసి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అధికారులతో మాట్లాడి పిండిలావ గ్రామానికి పని కలిగించాలని కోరుతున్నాము. బిలగుడేవలస, ధోనిగడ్డవలస, సంధివలస, మునగవలస కూడా పని కల్పించి ఆదుకోవాలని CPM పార్టీ డిమాండ్ చేస్తుంది. CPM పార్టీ నాయకులు రాము తన సొంత పనులు ఆపుకుని ములగవలస పంచాయతీ ప్రజల కోసం పిండిలావ గ్రామం వచ్చి గిరిజనులందరికీ అన్నా మనకు ఉపాధి పని ఉన్నదా అని అడిగితే ఉపాధి పని లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని ప్రజలందరూ చెబుతున్న పరిస్థితి ఉంది. అయ్యా, రాజకీయాలు కాకుండా మమ్మల్ని మీరు గుర్తించి ఉపాధి పని ఇవ్వండి అని 200 రోజులు పని దినాలు కలిగించాలని CPM పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ గిరిజనులందరూ చూడండి, పని లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళకి పార్వతీపురంలో ఉంటున్న PD గారు ఇమ్మీడియట్లుగా ఎలగవలస పంచాయతీ, పిండిలోవ, వెలుగుడవలస గ్రామాలకు వెంటనే ఈ వస్తున్న వారంలో వెంటనే పని కలిగించాలని CPM పార్టీగా మనం డిమాండ్ చేస్తున్నాము. పని కానీ మీరు కలిగించకపోతే పిల్లా జిల్లా ముస్లిం ముడగ అనుకుంటా అందరము కూడా మీ PD ఆఫీస్ దగ్గర కానీ కలెక్టర్ ఆఫీస్ దగ్గర కానీ ఊరుకు ప్రజలందరము కూడా వచ్చి అక్కడే ఉండే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. వంట ఓర్పు కూడా అక్కడే చేసుకుంటాం. ఎందుకంటే మీరు పని ఇవ్వాలి, పని ఇవ్వకపోతే పనికి తగిన ఫలితం డబ్బులైన మీరు మాకు ఇవ్వాలి. ఎందుకంటే అన్ని గ్రామాల్లో కూడా ఉపాధి చేస్తున్నారు. మా గ్రామాలకు ఎందుకు మీరు ఉపాధి పని ఇవ్వట్లేదు మాకు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాము. మీరు వెంటనే మాకు ఉపాధి పని ఇవ్వాలని మా ప్రజలందరూ తరపున మన CPM పార్టీగా మనము డిమాండ్ చేస్తున్నాము. ఎలగవలస గ్రామంలో ఎలగవలస గిరిజనులకి అయితే ఇది 2వ వారం పని ఇచ్చారు. మన పిండ్లవ ప్రజలకు ఎవరికి కూడా పని కలిగించలేదు. వెలుగుడవలస గిరిజనులకు కూడా పని కలిగించలేదు. అయితే మరి ఇచ్చినప్పుడు ఈ పంచాయతీలో ఎన్ని గ్రామాలు అయితే ఉన్నాయో అన్ని గ్రామాలు ప్రజలకు కూడా ఉపాధి కలిగించాలి. కానీ ఒకే గ్రామంలో గిరిజనులకు పని ఇచ్చి మిగతా గ్రామాలకు పని ఇవ్వకపోతే చాలా బాధాకరం. అందుకే అధికారులందరూ కూడా స్పందించి ఉపాధి పని ఏ గ్రామాల్లో అయితే ఏ గిరిజనులకైతే ఉపాధి పని ఇవ్వలేదు, పిండిలావ గిరిజనులు, వెలుగుడవలస గిరిజనులు, దోనిగడ్డ, సంధివలస గిరిజనులు ఇబ్బంది పడుతున్నారు. ఒక ఎలగవలసకే మీరు పని ఇచ్చారు. మరి వీళ్ళందరూ కూడా గిరిజనులే కదా, పని లేక ఇబ్బంది పడుతున్నారు. చిన్నపిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నారు, అవస్థలు పడుతున్నారు. తిన్నాడికి తిండి కూడా లేని పరిస్థితిలో ఉన్నారు, కూలి లేని పరిస్థితిలో ఉన్నారు. ఇక్కడ ఏ సెట్లర్స్ లేరు, ఎక్కడ వెళ్ళి పని చేద్దామనే కూలి తెచ్చుకుందామనే కూలి దొరకని పరిస్థితిలో ఉన్నాము. గ్రామాలకు వచ్చి ఈరోజు ఎక్కడికో చెన్నై నగరాలకు వెళ్ళిపోతున్నాయి గ్రామాలు. అందుకే ఇప్పటికైనా ఇమ్మీడియట్లుగా పార్వతీపురంలో మండలంలో ఉంటున్న PD గారు వెంటనే గుర్తించి మీరు ఇమ్మీడియట్లుగా ఉపాధి పని వస్తున్న వారం కల్లా ఈ పిండిలోవ గిరిజనులకు ఉపాధి కలిగించాలని మన CPM పార్టీగా మనం డిమాండ్ చేస్తున్నాము. ఉపాధి పని కానీ మీరు కలిగించకపోతే ఈ పిండిలోవ ప్రజలందరూ కూడా మీ PD ఆఫీస్ దగ్గరే ఉంటాము. మీరు పని ఇవ్వకపోతే మాత్రము పనికి తగిన డబ్బులని మీరు చెల్లించాలి. చెల్లించకపోతే మాత్రము మా ఊరిలోనే ఉండము. ఎందుకంటే ఊరిలో ఉండమంటే తిండి లేకపోతే ఇక్కడ ఎలాగుండి ఎలాగ బతకాలి? మీరే మాకు తిండి పెట్టాలి, మీరే మమ్మల్ని ఆదుకోవాలని ప్రజలందరి తరపున మన CPM పార్టీగా మనము ఈరోజు డిమాండ్ చేస్తున్నాము. కలెక్టర్ గారు, ITD PO మా గిరిజనుల కోసం ఉన్నారు. అయ్యా, మీరు వెంటనే మాకు స్పందించి మా గ్రామాలకి అభివృద్ధి చేయాలని అంటే మాకు ఉపాధి పనులు లేక ఇబ్బంది పడుతున్నాము. మీరు వెంటనే మాకు ఉపాధి పని కలిగించాలి. మా ఈ పంచాయతీ గ్రామం ఏదైతే ఎలగొలుస్తుందో మా పంచాయతీ గ్రామంకు మాత్రమే మీరు ఉపాధి పని ఇచ్చారు. వాళ్ళు 2 వారాలు అయింది ఉపాధి పని చేసుకుంటున్నారు. మా పిండిలోవ గిరిజనులకు ఎందుకు మీరు పని ఇవ్వలేదు అని చాలా ప్రజలందరూ కూడా అడుగుతున్న పరిస్థితి ఉంది. అందుకే ఈరోజు పిండిలోవ గ్రామము మనం వచ్చి అందరికి కూడా కలవడం జరిగింది. అందరూ కూడా మాకు ఉపాధి పని లేక ఇబ్బంది పడుతున్నామని చెబుతున్నారు. వెంటనే కలెక్టర్ గారు, RDO గారు, PEO అందరూ కూడా గుర్తించి ఈ వస్తున్న వారం కల్లా వీళ్ళకి ఉపాధి పని మాత్రం కలిగించాలి. ఉపాధి పని ఇవ్వకపోతే మాత్రము ఈ పోరాటం మాత్రం చాలా ఉద్రేకం చేస్తామని CPM పార్టీ తరపుగా మనము హెచ్చరిస్తున్నాం. ఉపాధి పని మనకు ఇవ్వాలి, ఉపాధి పని మనకు కలిగించాలి. ఉపాధి పని కలిగించినంత వరకు పోరాడతాం, ఉపాధి పని కలిగించినంత వరకు పోరాడతాం. ఉపాధి పని మనకు కలిగించాలి.